వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు న్యాయం చేయాలని డిమాండ్తో రోడ్లెక్కిన వాలంటీర్లు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి అంటూ గ్రామ వాలంటీర్ల యూనియన్ నాయకురాలు దీప్తి. మహిళా దినోత్సవ స్ఫూర్తికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు. పోరాటాల ద్వారానే సమస్యల పరిష్కారం. ఏపీ మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు అత్తిలి విమల వెల్లడి. అనవసరపు సామాగ్రిని తగలబెట్టడం వల్లనే అగ్ని ప్రమాదం. రోప్వే సురక్షితంగా ఉంది అన్న సిబ్బంది. ఇక డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు న్యాయం చేయాలని, ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని గ్రామ వాలంటీర్ల యూనియన్ నాయకురాలు దీప్తి డిమాండ్ చేశారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వాలంటీర్ల అఖిలపక్ష యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం 2.6 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధిని కల్పించి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి సంక్షేమ కార్యక్రమాలు పేదలకు చేర్చే విధంగా 5,000 రూపాయల వేతనంతో వ్యవస్థ ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. నేడు ప్రస్తుత ప్రభుత్వం అసలు ఆ వ్యవస్థ లేకుండా విచ్ఛిన్నం చేయడం, వాలంటీర్లను రోడ్డున పడేసిన తీరు ఆవేదన కలిగిస్తోంది అంటూ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వాలంటీర్లను మభ్యపెట్టి నేడు అధికారం వచ్చాక మొహం చాటేసిందని ఏపీ ప్రజా గ్రామ వార్డు వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తాము అంటూ హెచ్చరించారు. ఇప్పుడు ఇన్నాళ్ళు అంటే వేరే ప్రధాన కార్యదర్శిని చెప్పి ఇప్పుడు యూనియన్ లీడర్గా ఎందుకు అన్నానంటే, ఇప్పుడు అన్ని అసోసియేషన్స్ కలిపి ఒక యూనియన్గా ఏర్పడ్డాయి. ఇప్పుడు 4 అసోసియేషన్స్ వేరువేరుగా ఇన్ని రోజులు చేసాము. కాకపోతే ఇప్పుడు అన్ని అసోసియేషన్స్ కలిపి గవర్నమెంట్కి ఎదురెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఎవరి మటుకాలు చేస్తుంటే అక్కడ గవర్నమెంట్కి ఎలా వెళ్తుందంటే, అక్కడ 100 మంది వచ్చారు, 200 మంది వచ్చారని రిపోర్ట్ వెళ్తుంది. అలా కాకుండా మేము అందరం ఒకటిగా ఇక్కడ యూనిటీగా ముందుకెళ్ళాలని నిర్ణయించుకొని 4 అసోసియేషన్లు కలిపి ఒక యూనియన్గా పెట్టుకొని ఇప్పుడు ముందుకు వెళ్తున్నామండి. అది ఇప్పుడు ఏమీ లేదండి. నేను 3 రోజుల క్రితం పర్మిషన్ తీసుకొని ఇప్పుడు ఈ ధర్నా ఏర్పాటు చేశాను. కానీ ఈ రోజు ఇక్కడ 100 మంది పోలీసులు వచ్చారు. అంటే మిగతా అందరికీ పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడానికి ఉంది. మేము ఏదో వేరు జిల్లా నుంచి కొంతమంది వచ్చారన్న కారణంతో మా పర్మిషన్ ఆపడానికి ఇంతమందిని కూర్చోబెట్టి ఇంతవరకు ఎండలో ఉంచారు. అంటే ఇస్తుంది 5,000 జీతమే కదా, ఏదో 5 లక్షల జీతాలు కావు కదా. 5 లక్షల జీతాలు ఇచ్చారు, రోడ్లు ఎక్కారు, మేము ఇవ్వాలి అని బాధపడడానికైనా గవర్నమెంట్. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నిజంగా 2,50,000 మందికి జాబ్స్ ఇస్తామని రాగానే ఫస్ట్ ఇచ్చిన జాబ్స్ వాలంటీర్ జాబ్స్ అండి. జాబ్స్ కాదు, మేము తీసుకుంది గౌరవ వేతనమే పని అన్నట్టు. కానీ ఆ 5,000తో మా ఊర్లో అంటే మేము ఉంటున్న ఏరియాలో మాకు వాల్యూ చాలా బాగా పెరిగిందండి. ఒకప్పుడు మేము ఎవరమో తెలియదు మా ఏరియాలో. అలాంటిది ఈరోజు ప్రతి ఒక్కరికి వాలంటీర్ అంటే వారికి ఏ కష్టం వచ్చినా వాలంటీర్కే ఫోన్ చేస్తారు. ఇప్పటికే సచివాలయం సిబ్బంది ఫోన్ చేసినా అమ్మ వాళ్ళకి ఇవ్వాలా ఓటీపీ అని అడిగే స్థితిలో ఉన్నారు. అంటే ఇదంతా మాకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఇది. కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఉగాది రోజు వాలంటీర్స్ తీయమో ఉంచుతామన్నారు. అప్పుడు కూడా మేము వైసీపీ కార్యకర్తలమనే వాళ్ళకి తెలుసు కదా, మరి ఆ రోజు ఎందుకు ఇచ్చారు హామీలు? అంటే వాళ్ళకి ఎలక్షన్లో ఓట్లు కావాలి, ఓట్లు వాలంటీర్స్ ద్వారా ఏదో ఒక విధంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు. అప్పుడు ఈ హామీలు ఇచ్చారు. రెన్యువల్ లేదు అంటున్నారు. రెన్యువల్ జీవో ఇవ్వలేరండి. ఒక గవర్నమెంట్ జీవో తేలేదా? ఏం జగన్మోహన్ రెడ్డి గారు 2,60,000 మంది వాలంటీర్లకి జీవో తెచ్చి జాబ్స్ ఇచ్చినప్పుడు వచ్చిన ప్రభుత్వం రెన్యువల్ జీవో తీసుకురాలేదా? 10,000 శాలరీ పెంచుతానన్నప్పుడు 10,000 పెంచాలంటే కొత్త జీవో కావాలి ఖచ్చితంగా. మరి ఆ జీవో తీసుకొచ్చే కదా ఏదైనా చేయాలి. అలాంటిది ఇప్పుడు 2,60,000 మంది రోడ్డును పడిపోయాం. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు మహిళలు అంటే చాలా ఏంటది, మహిళలు గౌరవిస్తాం, మహిళలను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టమన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ మహిళలేనండి. 1,00,000 మంది దాటి మహిళలమే ఉన్నాం. మరి ఈరోజు మహిళలు రోడ్డు ఎక్కితే ఒక్కరోజు ఒక మాట కూడా తిరిగి మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు పదవి ఎక్కారు కానీ ఈ రోజు గురించి ఎవరి గురించి మాట్లాడలేదండి. ఏ పదవులు కూడా చేయలేమని చెప్పి అన్నట్టు కూర్చొని ఉన్నారు. మరి హామీలు ఎందుకు ఇవ్వాలండి? మేనిఫెస్టోలు ఎందుకు రిలీజ్ చేయాలి? అంత చేయలేనప్పుడు ఎలక్షన్లో పోటీ చేయడం మానేమనండి.
నిజంగా పోటీ చేయడం మానేస్తే వేరే ప్రభుత్వం వస్తుంది, అందరికీ న్యాయం చేస్తుంది. ఉన్న ఉద్యోగాలు పీకేసి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 30 లక్షలు ఎందుకండి అవి? నిరుద్యోగం నిరుద్యోగ భృతి ఒకటి ఇస్తానన్నారు, అవి ఏవి మాకు వద్దండి. మాకు ఆ నిరుద్యోగ భృతి 3,000 కూడా మాకు వద్దు, అందరూ అన్నట్టు మాకు వద్దు. మాకు ఏంటంటే ఉన్న వాళ్ళకి తీసుకోమనండి, ముందు ఉన్న వాలంటీర్స్ అందరినీ తీసుకొని మాకు విధుల్లోకి వెళ్ళమని చెప్పండి. ఇంతవరకు విధుల్లోకి వెళ్ళలేదు మేము. మాకు జాబ్స్ అంటే మాకు వాళ్ళు ఏ పని చెప్పట్లేదు, మరి జీతాలైనా వెయ్యాలి కదా. ఇప్పుడు ఒక దగ్గర మనం పని చేస్తున్నాం, వాళ్ళు పని చేయి జాబు అంటే మీకు పని చెప్పనంత మాత్రం జీతాలు ఆపరు కదా. వాళ్ళు పని ఉన్నప్పుడు పని చెప్తారు, లేకపోతే తీసామని చెప్పి మీకు తీసామని ఖచ్చితంగా చెప్పగలగాలి. అది చెప్పలేరు, ఎందుకంటే చెప్తే అందరూ వచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముట్టడిస్తారని ఆ మాట చెప్పరు, నానుస్తూ కూర్చున్నారు. ఈసారైనా ఒక నిర్ణయం తీసుకొని మా అందరికి ఉద్యోగాలు విధుల్లోకి తీసుకొని 2,60,000 మందిని కూడా మా జీతాలు మాకు ఇవ్వాల్సిన జీతాలు మాకు పేమెంట్ చేసేస్తే మేము మా ఉద్యోగాలకు మేము వెళ్తాం, ఎటువంటి ఇబ్బంది పెట్టాం. కానీ ఇదే ఇలా జరిగితే మాత్రం అఖిలపక్షంగా ఏర్పడ్డామండి, ఇంకా విజయవాడ అయితే ముట్టడి చేస్తామండి. అదైతే ఎట్టి పరిస్థితుల్లో మానం. డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి ఇండస్ట్రీ ఫ్రీ అకాడమిక్ ఇంటర్ఫేస్ 2025ను నిర్వహించింది. సహకారం మరియు ఆవిష్కరణల పెంపొందించడానికి విద్యావేత్తలు మరియు పరిశ్రమ నిపుణులను ఒకచోట చేర్చింది. కళాశాల ప్రాచార్యులు డాక్టర్ ఐ విజయ్ బాబుకు ఈ సందర్భంగా మాట్లాడారు. ఉపాధి నైపుణ్యాలు, నియామకాలు మరియు జీవనోపాధి అంశాలను కాలానికి అనుగుణంగా విద్యారంగం మారవలసిన అవసరాన్ని తెలియజేశారు. వ్యవస్థాపకులను పెంపొందించడం మరియు వికసిత భారత్ మరియు అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క సాక్షాత్కారాన్ని దోహదపడే లక్ష్యంతో కమ్యూనిటీ సేవా ప్రాజెక్టులు, ఇంటర్న్షిప్లు మరియు పరిశోధన కార్యక్రమాలతో సహా కళాశాల యొక్క నిరంతర కృషి చొరవలను ఆయన తెలియజేశారు. కళాశాల యొక్క 25 సింగిల్ మేజర్ కోర్సులు ఆకట్టుకునే శ్రేణి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ లాంటి ఆధునిక కోర్సులను, సాంప్రదాయ కోర్సులతో పాటు అదనంగా 7 పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ పరిశ్రమ నిపుణులు సహా దాదాపు 50 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మత్స్య పరిశ్రమ జాయింట్ డైరెక్టర్ పి లక్ష్మణరావు మత్స్య రంగంలోని అవకాశాలు మరియు సవాళ్లను చర్చించారు. స్ప్రింట్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు అఖిల భారత ఆక్వాకల్చర్ అధ్యక్షుడు పి పవన్ కుమార్ ఆక్వాకల్చర్ పరిశ్రమపై తన అంతర్దృష్ట్యాలను పంచుకున్నారు. ఇతర విశిష్ట ప్రతినిధులతో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఆర్వి రమణ, ఎస్బీఐ రీజనల్ బిజినెస్ చీఫ్ మేనేజర్ ఎల్ అశోక్ కుమార్ మరియు ఐజీఎల్ఐటి డైరెక్టర్ బి వినోద్ కుమార్లు ఉన్నారు. ఈ పరిశ్రమ నిపుణులు తమ అనుభవాల నైపుణ్యాలను పంచుకున్నారు. ఇండస్ట్రీ అకాడమియా ఇంటర్ఫేస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐటీ, ఐటీఎస్, ఫార్మా, ఆక్వాకల్చర్, అలాగే బ్యాంకింగ్ సెక్టర్, ఇన్సూరెన్స్ సెక్టర్, అన్ని సెక్టర్స్ నుంచి మరి కంపెనీ రిప్రజెంటేటివ్స్ని, ఇండస్ట్రియలిస్ట్ని, తర్వాత హెచ్ఆర్స్ని అందరినీ పిలిచి దాదాపుగా 100 మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మన భారత ప్రభుత్వం, మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో నూతన విద్యా విధానాన్ని 2020లో ప్రారంభించాం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ గారు వారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మనం అనేక మార్పులు విద్యారంగంలో తీసుకొస్తూ ఉన్నాం. ఉన్నత విద్యలో సమూల మార్పులు తీసుకురావాలని, విద్యార్థులకి ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని, వారందరికీ ప్లేస్మెంట్స్ వచ్చేటట్టుగా వారికి మంచి భవిష్యత్తునివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న ప్రతి కార్యక్రమాన్ని పుణికిపుచ్చుకొని డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఈరోజు నిర్వహించిన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విద్యార్థులకి అన్ని రకాలుగా అవకాశాలు కల్పించాలంటే ఇండస్ట్రీస్ గురించిన అవగాహన అధ్యాపకుల్లోనూ విద్యార్థుల్లోనూ రావాలని విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. మన కళాశాలలో అందిస్తూ ఉన్న విద్యా వ్యవస్థను సమూల మార్పు చేయాలని, ఇండస్ట్రీస్కి అనుగుణమైన మరి ఈ కరికులంను కూడా మేము డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో వారితో ఈ సమావేశం నిర్వహించాం. ఈ సమావేశంలో దాదాపుగా 50 కంపెనీల నుంచి మరి ఇండస్ట్రియలిస్ట్ అందరూ వచ్చారు. వారి యొక్క అభిప్రాయాలని, మరి ఉన్న అవకాశాలని, వారు మరి మన కాలేజెస్కి వారు ఇచ్చే అనేక రకాల సహకారాన్ని గురించి వివరిస్తూ ఉన్నారు. వారందరి యొక్క పార్టిసిపేషన్ ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా జరిగిస్తూ ఉన్నది. దాంతోపాటుగా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మరి ఇండస్ట్రియల్ పరంగా జరుగుతున్న మార్పులు, విద్యా వ్యవస్థలో జరుగుతున్న మార్పులు అన్నీ వారు వివరిస్తూ ఉన్నారు. దీనివలన డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మాత్రమే కాదు కానీ ఈ ఉత్తరాంధ్రలో నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని కళాశాలలకు కూడా దీనివలన ప్రయోజనం జరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్లో జరిగే మార్పుల గురించిన అవగాహన ఇండస్ట్రియలిస్ట్కి ఏర్పడుతుంది. ఇండస్ట్రీస్ యొక్క రిక్వైర్మెంట్ విద్యా వ్యవస్థలకు తెలిసి వస్తుంది. ఇటువంటి సమావేశం వలన ఎంతో మరి
ప్రయోజనకరమైన లాభాలు మనం పొందే అవకాశం ఉంది. అంతేకాదు కళాశాలలు చేస్తూ ఉన్న అనేక కార్యక్రమాల గురించి వారు చాలామందికి తెలియదు, వాటిని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మనం సింగిల్ మేజర్స్ని అన్నీ ఇంట్రొడ్యూస్ చేశాము. దాదాపుగా కృష్ణా కళాశాలలో 25 సింగిల్ మేజర్స్, 7 పీజీ ప్రోగ్రామ్స్, అలాగే రీసెర్చ్ ఇవన్నీ మనం ఆఫర్ చేస్తూ ఉన్నాం. వీటిని గురించి కూడా వివరించడం జరిగింది. మరి మన కళాశాల విద్యా కమిషనర్ గారు శ్రీ భరత్ కుమార్ గుప్తా గారు వారు కూడా అనేక నూతన కార్యక్రమాలని, నూతన విధానాలని మరి ప్రారంభిస్తూ ఉన్నారు. వాటన్నిటి యొక్క ప్రయోజనాన్ని విద్యార్థులకి అందించాలని ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిజంగా ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి దీన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఏఐటీసీ అనుబంధ సంఘాలు, వాల్తేరు రైల్వే డివిజన్ కాంట్రాక్ట్ కార్మికులు, హిందూజా పవర్ ప్లాంట్ కాంట్రాక్టులు, విశాఖపట్నం కాంట్రాక్ట్ కార్మికులు, శ్రావణి షిప్పింగ్ కల్సీ కార్మికులు, స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనం 35,000 రూపాయలు చెల్లించాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కనీస వేతన బోర్డును నియమించాలని, కాంట్రాక్ట్ కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనాన్ని సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాడ్యుటీ, పెన్షన్ సదుపాయాలు కల్పించాలని మరియు వారాంతపు సెలవులు, పండుగ సెలవులు, సిక్ లీవ్, ఈఎల్, క్యాజువల్ లీవ్ వంటి సౌకర్యాలు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేసి భారత కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్న 44 చట్టాలను అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలను రద్దు చేసి పరిశ్రమలో పర్మనెంట్ ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జిల్లా ఏఐటీసీ నాయకత్వంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించడమైంది. ఈ ధర్నా శిబిరాన్ని కామ్రేడ్ జిఎస్జే అచ్యుతరావు ప్రారంభించారు. ఈ ధర్నా కార్యక్రమంలో విశాఖ జిల్లా ఏఐటీసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బూసి వెంకట్రావు, అధ్యక్షులు ఎం మన్మథరావు, రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, సంయుక్త కార్యదర్శులు పి చంద్రశేఖర్, కస్రెడ్డి సత్యనారాయణ, పడాల గోవిందు, జిల్లా సమితి సభ్యులు కాసుబాబు, ఎన్ నాగభూషణం, కె అచ్యుతరావు, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 4వ రోజు అనేది అనేక మంది కాంట్రాక్ట్ వివిధ సంస్థల్లో పనిచేస్తున్న కార్యక్రమం కూడా మన ఈ గాంధీ సెంటర్ లో మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని రూపొందించింది. అందులో భాగమే ఈ 5 రోజులు 6 రోజులు వివిధ సంఘాలు కూర్చోవాలి. 11వ తారీఖు ఇక్కడే 35,000 రూపాయల కనీస వేతనం ఇవ్వమని ఏఐటీసీ జాతీయ సమితి నిర్ణయించింది. ఇదేంటో ఇంత కోరుతున్నారు అని అనుకోవచ్చు. రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిందాబాద్, కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ జిందాబాద్, శ్రమజీవుల ఐక్యత. విశాఖపట్నం వాల్టేరు డివిజన్ విశాఖపట్నం కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ సంస్థలైనటువంటి రైల్వే సంస్థ కొన్ని డిపార్ట్మెంట్లని కాంట్రాక్ట్ పద్ధతిలో నడిపించిన కొన్ని సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్టులు కార్మికుల దగ్గర శ్రమదోపిడీ చేస్తున్నారు తప్పించి వాళ్ళకి చట్టమైనటువంటి చర్యలు ఏవి తీసుకోవట్లేదు. ఒకప్పుడు ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, బోనస్, గ్రాడ్యుటీ, వారంతో సెలవులు కూడా ఇవ్వకుండా నడిపిస్తున్నారు. వాళ్ళ యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి లేబర్ డిపార్ట్మెంట్ ఉందో ఆ లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఒకప్పుడు కంప్లైంట్ ఇస్తే గుడ్డులో మెల్లనయంగా వచ్చి కార్మికుల దగ్గరకు వచ్చి చర్చించి వాళ్ళకి సంబంధించినటువంటి చర్యలు గుడ్డులో మెల్లనయంగా తీర్చేవి. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. అదే ప్రిన్సిపల్ ఎంప్లాయ్ అయినటువంటి రైల్వే డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఈరోజు పత్రికల్లో వీడియోలో చూసాం. ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్లో వాల్టర్ డివిజన్లో ప్రధానంగా డిఆర్ఎం ఉన్నారో ఈరోజు అవినీతి పాలయ్యి సస్పెండ్ అయ్యే పరిస్థితిని తప్పించి ఈ కాంట్రాక్ట్ ఇచ్చి ప్రజల సొమ్ము ఏదైతే రవాణా జరుగుతున్న ప్రజల యొక్క సొమ్మును కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి కాంట్రాక్టులు ఇచ్చి కాంట్రాక్టులు న్యాయం చేయకుండా ఆఫీసర్లు అనేది అడ్డంగా పందికొక్కుల్లా తింటారు తప్పించి కార్మికులకు న్యాయం చేయట్లేదు. కాబట్టి ఇప్పటి నుంచైనా వీడియో పరంగా, పత్రికా ప్రకటనల పరంగా అవి తెలుసుకొని ఖచ్చితంగా కార్మికులకు న్యాయం చేస్తారని చెప్పేసి ఏఐటీసీ విశాఖ జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున పరిశ్రమలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క జింక నుండి కానివ్వండి, అలాగే స్టీల్ ప్లాంటు, షిప్ యార్డు, ఈ చుట్టుపక్కల జూటు మిల్లు, అలాగే మున్సిపాలిటీ, ఇవన్నీ కూడా ఈరోజు కాంట్రాక్ట్ లేబర్ని పెంచారు, అవుట్ సోర్సింగ్ని పెంచారు. వీళ్ళు కనీస వేతనం పెరగట్లే. ఈరోజు చట్టం ఏం చెప్తుందంటే కనీస వేతనం వీళ్ళు బ్రతకడానికి 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నిర్ణయాలు చేశాయి. అదే దానికి వస్తున్నాం నిర్ణయించాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబర్కి ఆ యొక్క రేట్లు ఇవ్వట్లేదు.
ఈ రోజున వీళ్ళందరూ మానవ దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ మానవ దోపిడీకి కార్మికుల దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఈ రోజున ఈ ధర్నాన్ని నిర్వహించాం. ఒక పక్క నుంచి పర్మనెంట్ ఎంప్లాయీస్ని ఈ రోజున ఎంప్లాయ్మెంట్ని నిరుద్యోగుల్ని ఎంప్లాయ్మెంట్ని వీళ్ళందరూ కూడా నిరుద్యోగుల్ని పూర్తి చేయకుండా వాళ్ళందరూ అవుట్ సోర్సింగ్లో తీసుకుంటున్నారు. అలాగే కాంట్రాక్ట్ లేబర్గా తీసుకుంటున్నారు. ఈరోజు కాంట్రాక్ట్ లేబర్ వ్యవస్థ పెరిగింది. ఆ కాంట్రాక్ట్ లేబర్ వ్యవస్థ ఏదైతే పెరిగిందో వాళ్ళు కనీస వేతనాలు ఇవ్వడంలోనూ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెనకంజు వేస్తున్నాయి. దాన్ని తెలియపరచడానికే ఈ రోజున ఈ ధర్నాన్ని నిర్వహిస్తున్నాం. కనీస వేతనం 35,000 రూపాయలు కాంట్రాక్ట్ లేబర్కి ఇవ్వాలని చెప్పేసి అవుట్ సోర్సింగ్ వర్కర్స్కి ఇవ్వాలని చెప్పేసి మా ఏఐటీయూసీ తరఫున డిమాండ్. కైలాసగిరిపై గురువారం ఉదయం వ్యాపించిన మంటలు అక్కడ ఉన్న అనవసరపు సామాగ్రిని రోప్వే సిబ్బంది తగలబెట్టడం వల్లనే సంభవించింది అని సాంకేతిక ఇంజనీర్ విజయ్ తెలిపారు. తక్షణమే మంటలను అదుపు చేశామని, ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని అన్నారు. మంటను అదుపులోకి తెచ్చిన వియమాడియే అటవీ సిబ్బంది, అగ్నిమాపక దళ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. నేను విజయ్ కుమార్. యాక్చువల్లీ స్క్రాప్ రబ్బర్స్ అన్ని రబ్బర్ టైర్స్ స్క్రాప్ అవన్నీ పక్కన కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసి తీసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా సమ్మర్ వస్తుంది, సమ్మర్ తీసి పడేయాలి, అన్నీ అక్కడ ఏమీ విధంగా ఉండకూడదని తీసేద్దామని అనుకుంటున్నాను. మీన్వేళ వీళ్ళు ఏదో పక్క ఫైర్ పెట్టినట్టున్నారు. ఏంటి అది ఇక్కడే స్ప్రెడ్ అయింది. ఇమీడియట్ యాక్షన్ తీసుకోకపోవడం ప్రాబ్లం అయినట్టు. ఇది నాట్ ఏ మేజర్ ప్రోపే ఏమీ కాలేదు. ఇట్ ఈజ్ ఓన్లీ అవుట్ సైడ్ ద రోపే ప్రమిసెస్. రోపే రన్నింగ్లో ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఏ టైంలో జరిగింది ఇది? 12:45 11:45 12 o'clock, అరౌండ్ 12 o'clock. వెంటనే ఎవరు ఐడెంటిఫై చేశారు? ఫస్ట్ ఎవరు చూసారు? దాన్ని చూసి వెంటనే ఏం తీసుకున్నారు మీరు యాక్షన్? అక్కడ మనుషులు ఉన్నారు, చూస్తాను. 4 మనుషులు ఉన్నారు. అందరూ కిందకి మెసేజ్ వచ్చింది. మీన్వేల్ వాటర్ ఆపుతూ మొదలెట్టారు. అప్పటికే కొద్దిగా రబ్బర్ కదా, కంబస్టబుల్ మెటీరియల్, అది బాగా అంటుకుని ప్రాబ్లం అయింది. ఇది నాట్ ఏ మేజర్ ఏం లేదు అసలు. ఇప్పుడు అంతా అయిపోయింది కదా. వీ కెన్ స్టార్ట్ ద రోపే అండ్ నార్మల్ ఆపరేషన్ విల్ కంటిన్యూ. సో మరి అంటే ఇవన్నీ తీసేద్దాం అనుకుని కొంచెం లేట్ అవటం వల్ల జరిగింది అంతే. మహిళా దినోత్సవ స్ఫూర్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు అత్తిలి విమల పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌరవప్రదమైన జీవితం దాతృత్వం కాదు, అది మన హక్కు అన్న నినాదంతో శుక్రవారం ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం ముందు మహిళా సమాఖ్య జిల్లా సమితి ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విమల మాట్లాడుతూ మహిళల సాధికారత పాలకుల మాటల్లోనే తప్ప చేతల్లోనే ఉండడం లేదని విమర్శలు గుప్పించారు. శ్రామిక మహిళల పోరాట స్ఫూర్తి క్రమంగా కనుమరుగవుతుందని ఆవేదన వెల్లబుచ్చారు. మహిళా దినోత్సవం ఓటు బ్యాంకు రాజకీయాలకు వేదికగా మారిపోతుందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లోని మహిళల ఓట్ల కోసం కురిపించిన హామీలు ఒకటి కూడా అమలు కావడం లేదంటూ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ బస్సు ప్రయాణం, తల్లికి వందనం హామీలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. రాజ్యాంగం అందించిన సమానత్వం 75 ఏళ్లైనా సాధ్యం కాలేదని, నిత్యం మహిళా సమాజంపై దాడులు పెరుగుతూనే ఉన్నా పాలకులకు పడ్డం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో కూడా పతాకావిష్కరణలు, సభలు, సమావేశాలు పెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే గాంధీ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గౌరవప్రదమైనటువంటి జీవితం
దాతృత్వం కాదు, ఇది మన హక్కు, అందుకే పోరాడదాం అనేటువంటి నినాదంతో ఈరోజు కార్యక్రమం తీసుకుంటున్నారు. రాజ్యాంగం కొన్ని మహిళలకు హక్కులు కల్పించింది, స్వేచ్ఛ, సమానత్వం, సాధికారత ఇవన్నీ కూడా ఉల్లంఘించబడుతున్నాయి. ఏ హక్కుల కోసం అయితే శ్రామిక మహిళలు 100 ఏళ్ల కిందట పోరాటం చేశారో హక్కులన్నీ కూడా నేడు ఉల్లంఘించబడుతున్నాయి. 1910 డెన్మార్క్ రాజధాని కోపెన్హెగన్లో పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మహిళలు వాళ్ళ మెరుగైనటువంటి జీవితం కోసం, 8 గంటల పనిదినం కోసం, వేతనాల పెంపు కోసం, సమానత్వం కోసం, ఓటు హక్కు కోసం పెద్ద ఎత్తున క్లారా జెట్కిన్ నాయకత్వంలో ఆ రోజే పెద్ద ఎత్తున వీధుల్లో సభలు, సమావేశాలు నిర్వహించి ఒక దీర్ఘకాలిక పోరాటం చేశారు. ఐక్యరాజ్య సమితి కూడా దాన్ని గుర్తించింది. ఈరోజు మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మొత్తం అందరూ కూడా జరుపుకుంటున్నారు. కాకపోతే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే శ్రామిక మహిళలు పోరాటం చేసి సాధించుకున్నట్టు మహిళా హక్కుల పోరాట దినం అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 అయితే ఈరోజు పాలక వర్గాలు, రాజకీయ నాయకులు, కొంతమంది సంస్థలు చేస్తున్నట్టు పని ఏంటంటే ఒక ఈవెంట్గా దాన్ని చిత్రీకరిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అందాల పోటీలని, ముగ్గుల పోటీలని, దాని తాలూకా ప్రాముఖ్యత కానీ, దాని చరిత్ర కానీ ఎక్కడ కూడా వక్రీకరించి చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మహిళ సాధించుకున్న హక్కులన్నీ కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నాయి. 5 ఏళ్లకు ఒకసారి వస్తున్నటువంటి ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చినట్లయితే మహిళా అభ్యున్నతి కోసమే పాటుపడతాం, మహిళా సాధికారత కోసమే పాటుపడతామని చెప్తున్నారు. పోరాడి సాధించుకున్నటువంటి మహిళా హక్కులు కానివ్వండి, చట్టాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఉల్లంఘించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటికి కూడా మహిళలు విజేత పౌరునిగానే చూడబడుతున్నారు. నిర్ణయాధికారంలో మహిళని భాగస్వాములు చేయడం లేదు. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో నేటికి కూడా 3 ఏళ్ల బాలిక నుంచి 80 ఏళ్ల ముదిసెల వరకు కూడా అత్యాచారాలకు ఎగబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏవి మా హక్కులు, పోరాడి సాధించుకున్న మా హక్కులు ఏమైపోతున్నాయి? ఈరోజు మహిళని కేవలం ఓటు బ్యాంక్ అనే చూస్తున్నా తప్పించి మహిళా సాధికారత వైపు ఎవరు కూడా ఆలోచించట్లేదు. పితృస్వామ్య వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆడవాళ్ళు వంటింటికే మళ్ళీ ఉండాలని తిరోగమనం వైపు తీసుకెళ్తున్నారు. కార్ల్ మార్క్స్ ఒక మాట చెప్పాడు, ప్రతి స్త్రీ కూడా రాజకీయవేత్తగా ఎప్పుడైతే ఎదుగుతుందో సమాజం బాగుపడుతుంది, సమాజంలో జరుగుతున్న రుగ్మతులన్నీ కూడా బాగుపడుతుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు వంటిల దగ్గర నుంచి సమాజ శ్రేయస్సు కోసం హక్కుల్ని ప్రశ్నించే దిశగా ప్రతి మహిళ కూడా ఉండాలి. అందుకోసం చేసే పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య పిలుపునిస్తా ఉంది. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హిమా హ్యూమానిటేరియన్ మరియు ఒరిస్సా స్టీవెడోస్ లిమిటెడ్ మరియు ఎలియన్స్ కళాశాల సంయుక్తంగా కళాశాల ఎలియన్స్ కళాశాల వేదికగా జరిగింది. ప్రత్యేక అతిథులుగా ఎలియన్స్ కళాశాల చైర్మన్ కొల్ల సతీష్ కుమార్ మరియు కళాశాల అకాడమిక్ డైరెక్టర్ కార్తికేశ్వర పండా పాల్గొన్నారు. ఆత్మీయ అతిథులుగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తూర్పు లా అండ్ ఆర్డర్ కె లక్ష్మణమూర్తి, స్పెషల్ మెట్రోపాలిటికల్ మెజిస్ట్రేట్ ఎక్స్ విశాఖపట్నం పైలా సన్నిబాబు, హిమా హ్యూమానిటేరియన్ సంస్థ చైర్మన్ బిఎన్ మూర్తి, ఎండి జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ కేజీహెచ్ డాక్టర్ బి శ్రీనివాసరావు, పొలమలశెట్టి సంతోష్, సుంకని శ్రీనివాస్, కుప్పిలి మణి, అలానే కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు బి శ్రీనివాసరావు, అడ్మిన్ డిపార్ట్మెంట్ హెడ్ బి ఎస్పి శ్రీనివాస్ తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వారంతా ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల త్యాగశీలులని, అన్ని రంగాల్లోని అభివృద్ధి పథంలో సాగుబోతున్నారని, వారి పరిరక్షణ సహజ సిద్ధమని కొనియాడుతూ ప్రత్యేకంగా ఆత్మరక్షణ విద్యాన్ని అభ్యసిస్తూ ప్రస్తుత సమాజంలో జరిగే అన్యాయాల నుంచి వారిని వారు పరిరక్షించుకోవాలని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ చాటుకున్న మహిళామణులను 23 మందికి గాను సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు మన వైజాగ్లో ఎలియన్స్ కాలేజ్ ఇక్కడ మన కృష్ణా కాలేజ్ రోడ్లో ఉందండి. మేనేజ్మెంట్ వారు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. చాలామంది మహిళలు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా సత్కారాలు చేయడం జరిగింది. చక్కగా అందరూ కూడా మహిళా అభ్యున్నతి కోసం ఇక్కడ ఉన్నటువంటి జడ్జి గారు, డాక్టర్ గారు, మూర్తి గారు, అలాగే ఈ కాలేజీ మేనేజ్మెంట్ వారు కూడా చక్కగా ఆర్గనైజ్ చేసి మహిళల గురించి వారి యొక్క శక్తి మేరకు ఎప్పుడు కూడా సహాయం చేసే ఉద్దేశంతో ఉన్నామని చెప్పేసి అందరికీ కూడా మోటివేట్ చేస్తూ చక్కగా అందరూ మాట్లాడడం జరిగింది. అందరికీ మీ ద్వారా కూడా మన అందరి మహిళలకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈరోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మా కాలేజీలో ఈ జరుపుకోవడం చాలా ఆనందకరంగా అనిపించింది. పర్టికులర్లీ మహిళా అభివృద్ధికి కంపల్సరీగా మన సొసైటీలో చాలా పెద్దపీట వేయాలి. ఎందుకంటే వాళ్ళు డెవలప్ అయితే మొత్తం 100% సొసైటీ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా స్త్రీకి ఇవ్వాల్సిన విలువ, ఇవ్వాల్సిన ధర్మం ఉన్నది, అది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. మన ఇండియాలో మొదటి నుంచి కూడా స్త్రీకి పెద్దపీట ఉంది. పాశ్చాత్య రూల్స్ వచ్చాయి, కొంచెం ఏదో మిక్స్డ్ ఒపీనియన్స్లో నడుస్తున్నది. కానే కాదు, కంపల్సరీగా స్త్రీలకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి ప్లస్ సొసైటీ అభివృద్ధికి పూర్తిగా ముందుకు తీసుకెళ్ళాలి. విశాఖకు చెందిన క్వీన్స్ ఈవెంట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. శుక్రవారం విశాఖపట్నం అల్లూరు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో అనేక మంది ప్రముఖులు, మహిళా మనులు ఉత్సాహభరితంగా పాల్గొన్నారు. వివిధ రకాల ఆటపాటలతో, నృత్యాలతో వేడుకలు ఆద్యంతం అలరించాయి. వేడుకల్లో భాగంగా పలువురు మహిళలను వివిధ అవార్డులతో సత్కరించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న అతిథులు ఈ సందర్భంగా మాట్లాడారు. స్త్రీలు సంకల్ప బలంతో ఏమైనా సాధించగలరని అన్నారు. స్త్రీలు స్వయం కృషితో ఏ రంగంలోనైనా రాణించగలుగుతారని అన్నారు. స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఇష్టంతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలు చేరుకుంటారని అన్నారు. మహిళలు చదువుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకుని తమ కాళ్ళపై తామే నిలబడతారని అన్నారు. మహిళా అభివృద్ధికి, సాధికారతకు ఐక్యంగా కృషి చేయాలి అంటూ పిలుపునిచ్చారు. మహిళల్లో మనోబలం పెంచేందుకు విమెన్స్ డే ఒక అవకాశమని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా అందరినీ అలరించాయి. కార్యక్రమ నిర్వాహకురాలు, క్వీన్స్ ఈవెంట్స్ అధినేత ఉషా ఈ సందర్భంగా మాట్లాడారు. గత 5 ఏళ్లుగా మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన అనేక మంది మహిళలను సత్కరించామని తెలిపారు. ముఖ్య అతిథిగా పెడాడ రమణకుమారి, రమా సత్యనారాయణ, మనబల ప్రవీణ, బి మాధురి, సంగీత స్వర్ణలత, అల్లరి హారతి తదితరులను వివిధ అవార్డులతో సత్కరించారు. చివరిగా నిర్వాహకురాలు ఉషాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఘనంగా సన్మానించి అంతర్జాతీయ మహిళా వేడుకలు ఘనంగా నిర్వహించినందుకు గాను అభినందించారు. అంచనా కోసం కొంచెం గట్టిగా క్లాప్స్ అండి. పార్టిసిపెంట్స్ అందరూ కూడా కొంచెం ఫాస్ట్ గా స్టేజ్ మీదకి వచ్చేసేయాలి. అన్ని రంగాల ముందున్న వాళ్ళకి మనం నారీ శక్తి అవార్డ్స్ ఇస్తున్నాం. చేయాలి. సౌండ్ ఒకసారి. చిరు సత్కారం అందజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కొంచెం గట్టిగా క్లాప్స్ అండి. కమ్ ఆన్. సో ఎస్, మరి ఈ రోజుకి 5 ఇయర్స్ అయింది. ఇలాంటి 5 ఇయర్స్ ఇంకా ఎన్నెన్నో రావాలి, ఎన్నెన్నో ముందుకు జరుగుతూ కదులుతూ ఉండాలి. మన క్వీన్ ఈవెంట్స్ కి అడ్డుగోడ అనేది ఎక్కడ తగలకుండా, మనం తగిలినా కూడా దాన్ని బ్రేక్ చేస్తూ ముందుకెళ్లే ధైర్యం ఉషా మ్యామ్. కనబడేటట్టుగా నిల్చోవాలండి, అందరూ కనబడేటట్టుగా నిల్చోవాలి. ఆ బ్యాక్ ఉన్న వాళ్ళు సైడ్కి.
ఉషారాణి, క్వీన్ ఈవెంట్ ఆర్గనైజర్ని. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరిస్తూ ఈరోజు మనం మార్చ్ 7న మహిళా ఉత్సవాలు అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో మనం ఏంటంటే వివిధ రంగాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వివిధ రంగాల్లో వర్క్ చేసిన వాళ్ళందరికీ మనం ఉమెన్ అచీవ్మెంట్ అవార్డ్స్, నారీ శక్తి, నారీ స్ఫూర్తి అనే పేర్లతో మనం అవార్డ్స్ ఇవ్వడం ఈ ఈవెంట్లో జరుగుతుంది. అంతేకాకుండా రెట్రో క్వీన్, డాన్సింగ్ క్వీన్ అండ్ గేమ్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి ఈరోజు మహిళా ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. సో ఇంత మంచిగా ఈ ఈవెంట్ సక్సెస్ అవుతుంది అంటే దానికి మెయిన్ రీజన్ మై బ్యాక్ బోన్స్, మై ఫ్రెండ్స్. ఈరోజు నన్ను ఇంత సర్ప్రైజ్ చేశారు. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడు వచ్చింది స్టైల్ కూడా మార్చుకోవాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ కిందకు వచ్చాక మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ అయితే నంబర్. వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు న్యాయం చేయాలని డిమాండ్తో రోడ్లెక్కిన వాలంటీర్లు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి అంటూ గ్రామ వాలంటీర్ల యూనియన్ నాయకురాలు దీప్తి. మహిళా దినోత్సవ స్ఫూర్తికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోట్లు. పోరాటాల ద్వారానే సమస్యల పరిష్కారం. ఏపీ మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు అత్తిలి విమల వెల్లడి. అనవసరపు సామాగ్రిని తగలబెట్టడం వల్లనే అగ్ని ప్రమాదం. రోప్వే సురక్షితంగా ఉంది అన్న సిబ్బంది. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.